బస్ మిమ్మల్ని. హలో మేడం మిమ్మల్ని. అన్నగారు, తమ్ముడు, అక్క, చెల్లి అందరూ మిమ్మల్ని మీకే చెప్పేది. ఇవాళ మంచి కృషి కొన్నట్టుగా వంత దేవుళ్ళు కలకలాడుతున్నాయి. సీ దిస్ వీడియో. నిన్నే. హలో మేడం మిమ్మల్ని. మిగతా నెల రోజులు మిగతా రోజులు నా దగ్గర పైసా డబ్బు లేవు, 10 రూపాయలే అంటావు. ఈ రోజు 30% అని వేలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దయచేసి మీరు చేసుకొని కానీ లిమిటేషన్ పోండి. ఈరోజు 31 అని బగ్గా తాగి ఈ తాగిన మైకంలో బైకులు నడిపి యాక్సిడెంట్ అయ్యి కాలిరికి జీవితాలను ఆగం చేసుకొని ఉన్నారు. మీ లిమిట్ వరకు చేయొద్దంటే వినరు. మీ లిమిట్స్ వరకు ఉండి మీ యొక్క ఆరోగ్యాన్ని మీ యొక్క చూసుకోండి. ఏంటంటే నైట్ అది న్యూ ఇయర్ రాగానే బైకుల మీద రైడింగ్ చేస్తూ ఉంటారు. తాగిన మైకంలో ఉంటారు. ఆ మైకంలో యాక్సిడెంట్ బైక్ డౌన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ జీవితాలను మీ యొక్క చాలా విలువైన జీవితాన్ని సగంలో చేసుకోకండి. మీ లిమిట్స్లో అంటే మీ వద్దన్నా, ప్రధానమంత్రి వద్దన్నా, ముఖ్యమంత్రి వద్దన్నా, ఎవరి వద్దన్నా మీరు ఊరుకోరు, చేసుకోరు. కానీ ఇలా యాక్సిడెంట్లు అయ్యే విధంగా మీరు చేసుకోకూరి. మీ యొక్క లిమిట్స్లో చేసుకోండి. పార్టీ ఒకరు చేయొద్దంటే మీరు వినిపించుకోరు. కాబట్టి ఈ కాళ్ళు ఎరగబట్టుకున్నాడు, చేతులు ఎరగబట్టుకున్నాడు, ఈ ఆకర్షణ కాల్చి ఒళ్ళు కాల్చుకోండు, ఇలాంటివి చేసుకోకూరి. ఒక్కటే విన్నపం చెప్తున్నా, బాస్ నా దగ్గర బైక్ ఉంది, నా దగ్గర పైసలు ఉన్నాయి, ఇవన్నీ నీ యాక్సిడెంట్ అయితే ఒక్క కాలు ఎరిగితే నువ్వు జీవితం డబ్బు పైసా అన్ని నువ్వు జీవితంలో ఒక మైనస్ ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ టైంలో హెవీ బండ్లు వేసుకొని పోతావు కదా, పడి మోకాలు చెప్పలు ఎరుగుతున్నాయి. పడి పల్సర్ బండ్లు ఆ మోకాలు చిప్ప ఇరిగిందంటే కొన్ని ఏళ్ళు అయినా అది అతుకుతలేదు. చాలా సమస్యను తెచ్చుకోకూర్రి. మనం వద్దన్నా ఊకోరు జనాలు. ఇలా 31 నాన్ వెజ్, చికెను, మటను, ఇవన్నీ మందు, ఇవన్నీ విధాలు ఉంటాయి. జనాలు చెప్పినా మనం ఊకోరు. కాబట్టి దయచేసి మీ యొక్క తల్లిదండ్రులను